హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందామండి. ఎటువంటి బ్రేక్స్ లేకుండా నాన్ స్టాప్గా ఒక 30-35 నిమిషాల పాటు న్యూస్ ఐటమ్స్ మ్యాక్సిమం కవర్ చేస్తాను. చివరి వరకు చూడండి, లైక్ చేయండి. మీ ప్రతి లైక్ కూడా ఇంపార్టెంటే. సో మీరు లైక్ చేసే కొద్దీ ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఛానల్ కొత్త వాళ్ళకి రీచ్ అవుద్ది, కొత్త సబ్స్క్రిప్షన్స్ వస్తాయి. అంతే, నా స్వార్థం ఆ ఒక్కటే, ఇంకా వేరే స్వార్థం ఏమీ లేదు. సో ముంబైలో అంట రికార్డు స్థాయి వర్షపాతం అంటండి. కొలాబాలో 107 ఏళ్ళ రికార్డు అంట. ఇంతకుముందు కొలాబా ఏరియాలో 1918లో మే నెల మొత్తం మీద 279 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే ఇప్పుడు వరకు హైయెస్ట్ రికార్డు. అటువంటిది ఈ సంవత్సరం కొలాబాలో ఈ మే నెల మొత్తం మీద 295 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే దాదాపుగా 107 ఏళ్ళ రికార్డు చెరిపేసింది, కొత్త రికార్డు సృష్టించింది. అలాగే ముంబైలో కూడా వీధులన్నీ జలమయమయ్యాయి, రోడ్లన్నీ జలమయమయ్యాయి. అక్కడ అండర్ గ్రౌండ్ మెట్రో ఉంటుంది కదా, మెట్రో కూడా ఆల్మోస్ట్ మునిగిపోయిందంట. సో చిగురుటాకులో వణికిన ఆర్థిక రాజధాని 75 ఏళ్లలో మొదటిసారిగా ముందే వచ్చేసిన నైరుతి. నాట్ ఓన్లీ ముంబై, మన రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అండ్ తమిళనాడు, కేరళ, ఇవన్నీ కూడా నైరుతి ఋతుపవనాలు ముందే వచ్చాయి. సాధారణంగా మనకి నైరుతి ఋతుపవనాలు అనేసరికి జూన్ ఫస్ట్ వీక్ తర్వాత జూన్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ అరౌండ్ ఆ టైంలో వస్తుంటాయి కదా. సో నాకు తెలిసినంత వరకు జూన్ ఫస్ట్ వీక్ తర్వాత వచ్చిన తర్వాత 10-12 ఆ తేదీల్లో తొలకరి చిరుజల్లులు పడుతుంటాయి. జూన్ 15 అరౌండ్ ఆ టైంలో ఏరువాక పౌర్ణమి ఉండి రైతులు నాట్లు వేస్తుంటారు, వ్యవసాయానికి రెడీ అవుతుంటారు ఖరీఫ్ సీజన్కి. కానీ ఈ సంవత్సరం దాదాపుగా 10 రోజుల ముందే నైరుతి ఋతుపవనాలు రావడం వలన జూన్లో విస్తారంగా వర్షాలు ఉంటాయి. ప్లస్ మనకి గత 15 రోజులుగా కూడా మన రాష్ట్రంలో ఈ మే నెలలో మండు ఎండాకాలంలో కూడా గత 15 రోజులుగా ప్రతిరోజు వర్షం కురుస్తోంది. ప్రతిరోజు ఈదురుగాలులు, గాలి, వాన, బీభత్సం జరుగుతోంది ప్రతిరోజు ఏదో ఒక టైంలో. సో ఇప్పుడు కూడా జూన్లో కూడా ఇంకా సమృద్ధిగా వర్షాలు ఉంటాయి అని చెప్తున్నారు. వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దానికి తగ్గట్టే ఋతుపవనాలు కూడా త్వరగా వచ్చాయి. రాష్ట్రంలోకి నైరుతి, అనంతపురం మీదుగా ఋతుపవనాల ఆగమనం, జూన్లో సమృద్ధిగా వర్షాలకు అవకాశం అని కూడా రాశారు. ఈనాడులో బ్యానర్ వార్త రాశారు. ఇక పక్కన కడప గడపలో పసుపు పండగ, తెదేపా మహానాడుకు భారీ ఏర్పాట్లు, నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహణ, 6 ప్రధాన అంశాల ప్రాతిపదికగా చర్చలు, తీర్మానాలు, చివరి రోజు 5 లక్షల మందితో బహిరంగ సభ. 5 లక్షల మంది అంటారు కానీ ఎవరు లెక్క పెడతారు? వీళ్ళు ఏమైనా ముందే లెక్క పెట్టి రాశారా? వీళ్ళు ఏమైనా పాసలు ఇచ్చారా 5 లక్షల మందికి? లక్షలాది మందితో బహిరంగ సభ అని రాయడం వరకు ఓకే. 5 లక్షల మందితో బహిరంగ సభ అని ఏదో ఇలా పైచ్యం కొద్దీ రాసుకున్నారు. వెళ్తారు, లక్షలాది మంది వెళ్తారు. అది 5 లక్షలు అవ్వచ్చు, 8 లక్షలు అవ్వచ్చు, 2 లక్షలు అవ్వచ్చు. సో ఇది మహానాడు అంశాన్ని ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారండి. ఇదిగోండి, నేటి నుంచే పసుపు పండుగ, కడపలో మహాసంబరానికి సర్వం సిద్ధం, 3 రోజుల మహానాడు కోసం కని విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు. మొదటి రోజు 23,000 మంది ప్రతినిధులతో సభ, సంస్థాగత నిర్మాణం, భావి కార్యాచరణపై చర్చ. రేపు వివిధ తీర్మానాలపై సమాలోచనలు. ఏపీవి 14, తెలంగాణవి 5, ఉమ్మడి తీర్మానాలు 4. ఎల్లుండి 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ. కడప చేరుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. ఇప్పటికే మంత్రులు, పలువురు నేతల మకాం. అయితే ఈ మహానాడుకి అనుకోని అతిథులు 2 ఉన్నారు. ఒకటి, సాధారణంగా మహానాడు మే నెల చివరి తేదీల్లో జరుగుతుంది కదా, 27, 28, 29 తేదీల్లో ప్రతిసారి అప్పుడే జరుగుతుంది. ఎన్టీఆర్ గారు పుట్టినరోజు 29వ తేదీ ఉంది కాబట్టి ఆ ముందు రోజు జరుపుతారు. మొదటి నుంచి టీడీపీ ఆవిర్భావం నుంచి మహానాడు ఆ తేదీల్లోనే జరుగుతుంది. ఆ టైంలో సాధారణంగా ఎప్పుడూ కూడా ఎండలు ఉండేవి, బీభత్సమైన ఎండాకాలం ఎండలు మండుతూ ఉండేవి. కానీ ఈ సంవత్సరం నైరుతి ఋతుపవనాలు ముందే వచ్చిన కారణంగా, అందులోకి రాయలసీమను తాకిన కారణంగా ఈ 3 రోజుల పాటు వర్షాలకు అవకాశాలు ఉన్నాయి. సో వర్షం ఒక అతిథి. అలాగే కోవిడ్, దేశవ్యాప్తంగా 1000కి పైగా కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా కేసులు ఎక్కువగానే ఉన్నాయి, బయటికి చెప్పట్లేదు అంతే. సో ఈ ప్రభావం, ఇది కూడా ఒక అతిథి అనుకోవచ్చు. సో ఈ రెండింటినీ అధిగమించి మహానాడు ఏ విధంగా సక్సెస్ చేసుకుంటారు అనేది చూడాలి. వీళ్ళిద్దరు అతిథులు అన్నమాట మహానాడుకి ఈ సంవత్సరం. తెలుగు తమ్ముళ్ళ మహావేడుక 1983లో తొలి మహానాడుకు బెజవాడ వేదికగా పలు కారణాల వల్ల 6 సార్లు బ్రేక్, కరోనా సమయంలో జూమ్ ద్వారా నిర్వహణ అని ఒకటి రాసుకొచ్చారనమాట. ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు కదా, మాజీ మంత్రి. సో ఆయన మీద కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే ఒక కేసులో అరెస్ట్ అయితే వాళ్ళ మీద పాత పాపాలన్నీ బయటకు తీస్తున్నారు పోలీసులు, పాత కేసులన్నీ బయటకు తీస్తున్నారు. అలాగే
కాకాని గోవర్ధన్ రెడ్డి కల్తీ మద్యం 2014 ఎన్నికల్లో గోవా నుంచి మద్యాన్ని తెప్పించి కల్తీ మద్యం పంపిణీ చేశారంట ఆయన మీద అదొక కేసు ఉంది. కాకాని కల్తీ మద్యానికి బోని గోవాలో తయారు చేయించి 2014 ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ, దాంతోపాటు మొత్తం 11 కేసులు. గత 5 ఏళ్ళు అధికారంతో పెట్టరేగిపోయిన వైకాపా నేత బెదిరింపులు, సెటిల్మెంట్లు, దౌర్జన్యాలపై ఫిర్యాదులు, ఎట్టకేలకు పండిన కాకాని పాపాలు, క్వాడ్స్ అక్రమ తవ్వకాల కేసులో జైలుకు. ఆయన ప్రస్తుతానికి జైలుకు వెళ్ళింది క్వాడ్స్ అక్రమ తవ్వకాలే, కానీ ఆయన మీద ఉన్నాయి 11 కేసులు. అక్రమ మద్యం ఓటర్లకు ఇచ్చిన దాంతో ఆధారాలతో సహా కేసు నమోదైంది. అలాగే బెదిరింపులు, సెటిల్మెంట్లు, భూ కబ్జాల ఆరోపణలు ఉన్నాయి. దాంతోపాటు కోర్టులో చోరీ ఆ అంశం కూడా ఆయన మీద, అంటే ఆయన మనుషులు ఎవరైనా ఆయన మీద ఒక కేసు నుంచి తప్పించుకోవడానికి 2021, 22 ఆ టైంలో నెల్లూరు కోర్టులో చోరీ జరిగింది కదా, సో ఆ కేసు కూడా మేబీ తిరగేసే అవకాశాలు ఉన్నాయి. ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు. నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలింపు. 138 కోట్ల విలువైన క్వాడ్స్ దోపిడీ, సూత్రధారి కాకాని గోవర్ధన్ రెడ్డి అని ఈనాడులో రాశారు. మొత్తం మీద 138 కోట్ల క్వాడ్స్ దోపిడీ జరిగిందంట. ఇలా దాదాపుగా 11 కేసులు ఉన్నాయి ఆయన మీద. సో ఇదే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా గట్టిగానే రాశారు. ఇదిగోండి, క్వాడ్స్ అక్రమ తవ్వకంలో కాకానే సూత్రధారి. రుస్తుం మైన్స్లో 138 కోట్ల ఖనిజం తరలింపు. అధికారులను, గిరిజనులను భయపెట్టారు. ఆయనకు పెద్ద నేర చరిత్రే ఉంది. 11 క్రిమినల్ కేసులు. విచారణకు పిలిచినా రాలేదు. 2 నెలలు తప్పించుకొని తిరిగారు. బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు. కోర్టుకు పోలీసుల నివేదన. సుదీర్ఘ రిమాండ్ రిపోర్ట్ సమర్పణ. మాజీ మంత్రికి 14 రోజుల రిమాండ్. నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలింపు. కస్టడీ కోసం నేడు కోర్టులో పిటిషన్ వేయనున్న పోలీసులు. సో యాజ్ యూజువల్ అరెస్ట్ చేయడం, కోర్టు రిమాండ్ విధించడం, అతన్ని కస్టడీలోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నించడం, పిటిషన్లు వేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఇక గోదావరిలో 8 మంది యువకుల గల్లంతు. ఒకరిని రక్షించబోయి మరొకరు నదిలో కొట్టుకుపోయిన వైను. గోదావరిలో 8 మంది యువకులు గల్లంతైన విషాద ఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. ఒకరిని రక్షించబోయి మరొకరు వెళ్ళి నదిలో కొట్టుకుపోయారంటండి. అయ్యో. ఇక జమిలి ఎన్నికలతో పాలనా సమస్యల దూరం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న చెన్నైలో జరిగిన ఒకే దేశం ఒకే ఎన్నిక సదస్సులో పాల్గొన్నారు. ఆ మీటింగ్లో ఆయన చాలా స్పష్టంగా జమిలి ఎన్నికలు రావడం వలన ఉపయోగం ఏంటనేది చాలా స్పష్టంగా చెప్పారనమాట. అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ గాడిలో పడతాయి. వ్యతిరేకించే పార్టీలు కూర్చొని మాట్లాడితేనే పరిష్కారం. ఒకే దేశం ఒకే ఎన్నిక సెమినార్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దేశంలో పరిపాలన, వ్యవస్థాపరమైన సమస్యలకు జమిలి ఎన్నికలు పరిష్కారం చూపుతాయని జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికపై భాజపా చెన్నైలో సోమవారం ఏర్పాటు చేసిన సెమినార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సో ఎన్నికల నిర్వహణకు ఖర్చు ఎక్కువ అవుతుందండి, కాబట్టి అన్ని ఎన్నికలు ఒకేసారి జరగాలి. సో దానివల్ల ఖర్చు కలిసి వస్తుంది, స్టాఫ్ శ్రమ కలిసి వస్తుంది, పరిపాలన కూడా సులభం అవుద్ది అని పవన్ కళ్యాణ్ గారు చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ఇక పాక్లో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సాయుధ భద్రత. సోషల్ మీడియాలో వెలుగు చూసిన వీడియో. ఈ వీడియో నిన్న చాలామంది చూసే ఉంటారు. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ వెళ్తే అక్కడ చుట్టూ ఒక 8 మంది ఆమెకు భద్రత కాపలాదారులుగా ఉన్న వీడియో అన్నమాట. ఇక వైఎస్ఆర్ కడప జిల్లాపై తుది నోటిఫికేషన్. జారీలో జాప్యంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం. ఇదే సమస్య. చంద్రబాబు గారు కానీ మంత్రివర్గంలో కానీ ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. అది అధికారుల నుంచి నోటిఫికేషన్ రావడంలో, అధికారిక ముద్రతో రావడంలో లేట్ అవుతుంది. చాలా విషయాల్లో అదే జరుగుతుంది. చివరికి నిన్న చంద్రబాబు గారు కల్పించుకొని సీరియస్ అవ్వడంతో నోటిఫికేషన్ వచ్చింది. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ తుది నోటిఫికేషన్ను ప్రభుత్వం సోమవారం జారీ చేసింది. ప్రిలిమినరీ నోటిఫికేషన్ను మార్చి 20న ఇచ్చారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగియడంతో తుది నోటిఫికేషన్ను రెవెన్యూ శాఖ ఇన్ఛార్జి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి జారీ చేశారు. దీనికి అనుగుణంగా గెజిట్ కూడా విడుదల చేశారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం 2010 జూలైలో కడప జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్పు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం కడప పేరును తొలగించి వైఎస్ఆర్ జిల్లాగా నామకరణం చేయడంపై రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. గతంలో ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు పేరు మార్పుపై హామీ ఇచ్చారు. సో చివరికి అదే జరిగింది, పేరు అలా మారిందనమాట. నేపథ్యం అది రాసుకొచ్చారు. 2 ప్రమాదాల్లో 10 మంది దుర్మరణం. కర్ణాటకలో కారును ఢీకొన్న టిప్పర్. ఒకే కుటుంబానికి చెందిన 6 మృత్యువాత. తూర్పుగోదావరి జిల్లాలో కారు, లారీ ఢీ 4 మృతి. రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి తెలుసా. ఈ మధ్య ప్రతిరోజు కూడా రోడ్డు ప్రమాదాలు, ఆగి ఉన్న లారీని ఢీకొండమో, ఆగి ఉన్న బస్సును ఢీకొండమో, ఎదురుగా వచ్చి ఢీకొండమో,
అసలు రోడ్ల మీద కామన్ సెన్స్ ఉండట్లా. ఏం చెప్తాం, రోడ్ల మీద తప్పు ఎవరిదైనా జరగవచ్చు, ఎవరు తప్పు చేసినా తప్పు లేనోడు కూడా బలైపోతాడు. పసుపు చొక్కాలు విప్పించిన చోటే సన్మానం. తెదేపా సైకిల్ యాత్రికులకు పెద్దిరెడ్డి ఇలాకాలో స్వాగతం. మీకు గుర్తుందా, 2022లోనో 23లోనో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అడ్డ పొంగనూరులోకి చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు 2023లోనే శ్రీకాకుళం జిల్లా రణస్థలంకి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైకిల్ యాత్ర చేస్తూ కుప్పం వరకు వాళ్ళు పొంగనూరులో ఆగారు. పొంగనూరులో ఆగినప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుచరుడు ఆ పొంగనూరులకు వెళ్ళిన టీడీపీ కార్యకర్తలని బెదిరించి కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న జెండాలు పీకించేసి వాళ్ళు వేసుకున్న చొక్కాలు కూడా, పసుపు చొక్కాలు కూడా విప్పించారు కదా. అదే ప్లేస్లో అదే టీడీపీ కార్యకర్తలకు నిన్న ఘన సన్మానం జరిగింది. సాదరంగా ఆహ్వానించారు, పొంగనూరు ఆహ్వానించారు, ఘనంగా సన్మానించారనమాట. ఇదిగోండి, మహానాడుకి చంద్రబాబు నాయుడు గారు సామాన్యులను తీసుకొని వెళ్తున్నట్టుగా ఒకటి రాశారు. ఈ బాధ బందీల నుంచి బయటపడేస్తున్నారని. కడప గడపలో పసుపు పండుగ తెదేపా మహానాడుకు భారీ ఏర్పాట్లు. 3 రోజుల కార్యక్రమాలు ఏ విధంగా జరగబోతున్నాయి ఏంటనేది ఇచ్చారు. స్వాగత ద్వారం ఫోటో ఇచ్చారు. సో నేషనల్ అంశాలు పక్కన పెడదాం. కాస్త మర్యాద బ్రో, డెలివరీ బాయ్స్ని కాస్త మర్యాదగా చూసుకున్నారు. అలాగే పూర్తిస్థాయి డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా యూపీఎస్సీ పంపించిన జాబితాలో నుంచి ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సో హరీష్ కుమార్ గుప్తా పూర్తిస్థాయి డీజీపీగా ఎంపికయ్యారు. ఆయన 2 ఏళ్ల పాటు ఈ హోదాలో ఉంటారు. తర్వాత జూన్ తొలివారంలో అఖండ గోదావరి ప్రాజెక్ట్ అని జూన్ తొలివారంలో శంకుస్థాపన అంటండి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధేశ్వర్ చేతుల మీదుగా ప్రారంభం. మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. అఖండ గోదావరి ప్రాజెక్టు పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధేశ్వరి చేతుల మీదుగా జూన్ మొదటి వారంలో శంకుస్థాపన జరుగుతుందని, పవిత్ర గోదావరి పుష్కరాల్లోపే పనులు పూర్తవుతాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. వైకాపా మాజీ మంత్రివి హాఫ్ నాలెడ్జ్ మాటలు. సినిమాలపై పరిజ్ఞానం లేని వైకాపా మాజీ మంత్రి హాఫ్ నాలెడ్జ్ మాటలు మాట్లాడుతున్నారని కందుల దుర్గేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్వాతంత్ర సమరయోధుడి నేపథ్యంతో చెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా ఫ్లాప్ అవుతుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా, మానవత్వం ఉందా మీకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఇక్కడ పేర్నాని గారైనా ఆలోచించాలండి. ఒక సినిమా 200 కోట్లు బిజినెస్ చేస్తూ ఒక సినిమా వచ్చినప్పుడు ముందే ఫ్లాప్ అని చెప్పడం ఏంటండి. సినిమాలు మీకు నచ్చని వాడే కావచ్చు, హీరో మీకు నచ్చకపోవచ్చు, కానీ ముందే ఫ్లాప్ అవుద్దని చెప్పడం ఎందుకు? ఏ చిలక జోష్యం చెప్తున్నారేంటి? సినిమా హిట్ అయితే 200 కోట్ల బడ్జెట్కి 300 కోట్ల కలెక్షన్స్ వస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు? రాజకీయం తప్పుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తారా? ఎందుకు పిచ్చి మాటలు? తిరుమల ఘాట్ రోడ్లో చిరుత కలకలం. ఈ వీడియో నిన్న హల్చల్ చేసింది. 3 కోవిడ్ కేసులు నమోదు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మణిపాల ఆసుపత్రి వైరాలజీ ల్యాబ్లో సోమవారం నిర్వహించిన పరీక్షల్లో 3 కోవిడ్ కేసులు నమోదయ్యాయంట. అదే దాటవేత ధోరణి. విచారణలో బొకాయించిన పిఎస్ఆర్, గ్రూప్ 1 కేసులో ముగిసిన పిఎస్ఆర్ మధు కస్టడీ. గ్రూప్ 1 అక్రమాల కేసులో ప్రధాన నిందితుడు ఏపీపీఎస్సీ మాజీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు విచారణలో 2వ రోజు దాటవేత ధోరణి ప్రదర్శించారని సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఒక్క ప్రశ్నకు కూడా ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. ఎక్కడా తప్పు జరగలేదని, నిబంధనల మేరకే నడుచుకున్నామని చెప్పేందుకే ప్రయత్నించారు. పిఎస్ఆర్కు సోమవారం దాదాపు 25 ప్రశ్నలు సంధించగా 10 ప్రశ్నలకు అసలు సమాధానమే ఇవ్వలేదు. ఏటు మధుసూదన్ సుమారు 14 ప్రశ్నలు అడిగితే కీలకమైన విషయాలు రాబెట్టారు. చెప్తారు, మధుసూదన్ చెప్పేస్తారు. పిఎస్ఆర్ ఆంజనేయుల నుంచి రాబెట్టడమే కష్టం, మామూలుడు కాదు ఆయన. అక్కడ ఇక్కడ వారికి ఎవరు సరిలేరే. ఓకే, ఆక్రమిద్దాం, అప్పగిద్దాం, భూ సమీకరణలో లబ్ధి పొందుదాం, రాజధానిలో ప్రభుత్వ స్థలాలు, చెరువు పారంబోకులపై అక్రమార్కుల కన్ను. టీడీపీ వాళ్ళే, ఇంకెవరు? ఎమ్మెల్యేల పేర్లు చెప్పుకొని మా ఎమ్మెల్యేలు, అదే అక్కడున్న కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులే. ఇదంతా కూడా జరుగుతున్నాయి, ఇవైతే జరుగుతున్నాయి. రైతులు తమ సొంత భూములను త్యాగం చేసి రాజధాని కోసం ఇవ్వడానికి సిద్ధపడుతుంటే ఆక్రమణదారులు ప్రభుత్వ భూములపై కన్నేసి వాటిని కైవసం చేసుకుంటూ లబ్ధి పొందడానికి చూస్తున్నారు. చెరువులు, వాగు పారంబోక భూములు, రకరకాల గ్రామకంఠం భూములు ఉంటాయి కదా, వాటిని ఆక్రమించుకొని వాళ్ళ పేరు మీద పట్టాలు సృష్టించుకొని అవి ప్రభుత్వానికి భూ సమీకరణలో ఇచ్చేస్తే వీళ్ళు లబ్ధి పొందొచ్చు కదా అని కొంతమంది చూస్తున్నారన్నమాట.
25 రోజుల్లోనే 2500 టీఎంసీలు సముద్రం పాలు. పోలవరం వద్ద సగటున 650 టీఎంసీలు వరద జలాల లభ్యత. పోలవరం బనకచెర్లకు 200 టీఎంసీలే. దిగువ గోదావరి, ఇంద్రావతి, శబరి నుంచి అధిక వరద. రాష్ట్ర హైడ్రాలజీ విభాగం లెక్కలు. సో ఇక్కడ బనకచెర్ల ప్రాజెక్టు వలన తెలంగాణకు నష్టం జరుగుద్ది, అసలు పోలవరం వల్లనే నష్టం జరుగుతుంది, బనకచెర్ల వల్ల ఇంకా నష్టం జరుగుద్ది అని తెలంగాణ వాదనకు విరుగుడుగా ఆంధ్రప్రదేశ్ అధికారులు ఒక లెక్కలు వేశారు. అసలు మొత్తం మీద సంవత్సరం మొత్తం మీద ఏటా గోదావరిలో సగటున 3000 టీఎంసీలు మిగులు జలాలు ఉంటున్నాయని, అందులో 2500 టీఎంసీలు 15 రోజుల నుంచి 25 రోజుల వ్యవధిలోనే సముద్రంలో కలిసిపోతున్నాయని, ఆ నీటినే వాడుకుంటామని చెప్తున్నారు. సో పోలవరం వద్ద సగటున 650 టీఎంసీలు వరద జలాలు ఉంటాయి. బనకచెర్లకు 200 టీఎంసీలే తీసుకెళ్తాము, ఇంకా 400 టీఎంసీలు అక్కడ వేస్ట్ అవుతాయి. సో ఇక్కడ తెలంగాణ నీటిని మేమేమి వాడేసుకోవట్లేదు, సో వరద జలాలు వినియోగించుకునే హక్కు పూర్తిగా ఆంధ్రప్రదేశ్కే ఉంటుంది అని ఒక లెక్కని తీసుకొచ్చారనమాట. ఇక చంద్రబాబు అలా ఉంటారనుకోను. ఏపీకి హెచ్ఏఎల్ కార్యకలాపాల తరలింపు వార్తలపై కర్ణాటక మంత్రి ఏబీ పాటిల్. ఇక మాజీ ఎమ్మెల్యే వంశీ బెయిల్ పిటిషన్ డిస్మిస్. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ను న్యాయాధికారి డిస్మిస్ చేశారు. పిటిషన్పై ఏలూరు జిల్లా నూజివీడు రెండో అదనపు మొదటి శ్రేణి న్యాయస్థానంలో విచారణ చేపట్టిన న్యాయాధికారి శ్రావణి సోమవారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు జీజీహెచ్లో వంశీకి వైద్య పరీక్షలు జరిగాయి. తర్వాత దేశ ఆకలి తీర్చే పెద్దన్నగా తెలంగాణ. గతేడాది రికార్డు స్థాయిలో పంటల ఉత్పత్తులు 275 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి రాష్ట్ర అర్ధ గణాంక శాఖ అంచనాల్లో వెల్లడంట. సో దేశం మొత్తం మీద అత్యధికంగా పంట ఉత్పత్తులు వస్తున్నాయంటండి. వరి, మొక్కజొన్న, వేరుశనగ, సోయా ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నాయంట. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో దాదాపుగా 30% వరి దిగుబడి తక్కువ ఉండేది, వరి ఉత్పత్తి తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణ మించిపోయింది ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే. కవితతో దామోదరరావు, మోహన్ రావు భేటీ. దెయ్యాలకు నాయకత్వం వహించిన కేసీఆర్ దేవుడు ఎలా అవుతారు? తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి. ఆంధ్రప్రదేశ్ బంగ్లాదేశ్ వధువులతో జాగ్రత్త, చైనా యువకులకు ప్రభుత్వం హెచ్చరిక. ఎన్నికల కోసమే తేజ్ ప్రతాప్ బహిష్కరణ డ్రామా, ఆయన మాజీ భార్య ఐశ్వర్య ఆరోపణ. లోకేష్కు తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడి బాధ్యతలు, అదే వర్కింగ్ ప్రెసిడెంట్. మహానాడులో తీర్మానం చేయాలని పార్టీ నేతల డిమాండ్. ఎప్పటి నుంచో ఉందిలే, ఫస్ట్ సాక్షిలో రాశారు, తర్వాత నిన్న ఆంధ్రజ్యోతిలో రాశారు, ఈరోజు ఈనాడులో రాశారు. వీటన్నిటికంటే ముందే మనమే చెప్తాం నెల రోజుల కిందట. జిహ్వా వహ్వా అనేలా మహానాడులో ఆతిథ్యం అదిరేలా వంటకాలు. చాలా కాలం తర్వాత మాంసాహారం కూడా. మొదటి 2 రోజులు 2 లక్షల మందికి, మూడో రోజున 5 లక్షల మందికి భోజనాలు. 138 కోట్ల విలువైన క్వాడ్స్ దోపిడీ. బొత్స వియ్యంకుడికి అడ్డదారిలో 22 కోట్ల టీడీఆర్ అంటండి. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపణ. శాసనమండలి ప్రతిపక్ష నేత, వైకాపా నేత బొత్స సత్యనారాయణ వియ్యంకుడికి అడ్డదారిలో టీడీఆర్ బాండ్లు కట్టబెట్టారని, ఎల్పీ లేఅవుట్లో అదనపు ఖాళీ స్థలం 40 అడుగుల రోడ్డు నిర్మాణం పేరుతో టీడీఆర్లు మంజూరు చేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. పాపం పీతల మూర్తి యాదవ్ మంచి అంశాలు ఇన్వెస్టిగేట్ చేసి బయటికి తీసుకొస్తాడు, కానీ అతనికి జనసేనలో పెద్ద వాల్యూ ఉండట్ల. మాజీ మంత్రి కాకానికి 14 రోజుల రిమాండ్. సరే, ఇది పక్కన పెడితే ఇప్పుడు సాక్షిలో రాసిన ఒక కీలకమైన అంశం గురించి మాట్లాడదాం. సాక్షిలో ఒక ఇంపార్టెంట్ వార్త రాశారు. దీని గురించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ నేను చెప్తా. ఇదేంటంటే వీడియో చాలామంది చూసే ఉంటారు, మేబీ సోషల్ మీడియాలో నిన్న సాయంత్రం నుంచి బాగా వైరల్ అయింది ఈ వీడియో. తెనాలిలో పోలీసులు 3 యువకుల్ని ఇలా నడి రోడ్డు మీద కాళ్ళ మీద కొట్టారు. ఒక్కొక్క యువకుడి కాళ్ళ మీద, అరికాళ్ళ మీద కూడా 10 లాఠీ దెబ్బలు కొట్టారు. ఇది వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి సాక్షిలో ఏం రాశారంటే, దళిత మైనారిటీల ఆత్మగౌరవంపై బాబు సర్కారు బూటు దెబ్బ. తెనాలి పట్టణంలో 3 దళిత మైనారిటీ యువకుల పైన 3rd డిగ్రీ. నడి రోడ్డుపై పట్టపగలే ప్రజల కళ్ళెదుటే అరికాళ్లపై లాఠీలతో స్వైర విహారం. ఒక సిఐ బూటుకాలితో తొక్కిపెట్టగా మరో సిఐ దాష్టికం. ఆలస్యంగా వెలుగులోకి సోషల్ మీడియాలో వీడియో వైరల్. బరితెగింపులో సీఎం చంద్రబాబు బాటలోనే రాష్ట్ర పోలీసులు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో హద్దుమీరుతున్న వైనం. పోలీసుల తీరు ముమ్మాటికి మానవ హక్కుల ఉల్లంఘనే. చంద్రబాబుకు సీఎంగా కొనసాగే అర్హత ఏమాత్రమూ లేదు. ఇంకెందుకు ప్రధానమంత్రి మోదీని రాజీనామా చేసేమనండి, డొనాల్డ్ ట్రంప్ను కూడా రాజీనామా చేసేమనండి. పనిలో పనిగా పోలీసులు ఎలా వ్యవహరించడానికి చంద్రబాబు గారికి సంబంధం ఏంటి? సరే,
పోలీసులు ఇక్కడ మానవ హక్కులు ఉల్లంఘించారు అనుకుందాం. మానవ హక్కుల ఉల్లంఘనకి వాళ్ళు వస్తారుగా, నోటీసులు ఇస్తారుగా, దాని మీద విచారణ జరుగుద్దిగా, శాఖాపరమైన విచారణ జరుగుద్దిగా. హోంమంత్రి గారి మీద ఆరోపణలు చేశారంటే చేశారు, ఇంకా ఏమైనా డిమాండ్లు చేశారంటే చేశారు, లేదా జిల్లా వాళ్ళ మీద డిమాండ్లు చేశారంటే చేశారు. కానీ ఇక్కడ పోలీసులు ఇలా వ్యవహరించడానికి చంద్రబాబు గారికి లింక్ పెట్టారు, సాక్షులు అలాగే రాస్తారు. కానీ ఇంతకీ విషయం ఏంటంటే నిజానికి వీళ్ళు ముగ్గురు కూడా అనేక క్రిమినల్ కేసుల్లో నిందితులు. ఇక్కడ ఎవరైతే ఈ ముగ్గురు ఉన్నారో వీళ్ళు ముగ్గురు కొన్ని రోజుల కిందట అక్కడ చిరంజీవి అనే ఒక పోలీస్ కానిస్టేబుల్ని దాడి చేశారు. దాడి చేసి కత్తితో పొడిచారంట. ఆ కేసులో వీళ్ళు ముగ్గురు నిందితులుగా ఉన్నారు. సో నిన్న పోలీసులకు పట్టుబట్టడంతో వాళ్ళు తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ వాళ్ళ మీద ఆల్రెడీ క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఒక్కొక్కరి మీద 7-8 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. సో అందుకని పోలీసులు అలా వ్యవహరించారు. అయితే వాళ్ళు ముగ్గురు తప్పు చేసిన మాట వాస్తవం, రౌడీ షీటర్లా మారుతున్న మాట వాస్తవం, వాళ్ళ ప్రవర్తన బాగులేదు అనే మాట కూడా వాస్తవం. అయితే పోలీసులు ఇలా వ్యవహరించడం మాత్రం సభ్య సమాజం ఒప్పుకోదు. నడి రోడ్డు మీద కొట్టడం మనమే అంటాం. ఇప్పుడు ఒక ఆడపిల్లని ఎవరైనా వేధించారు అనుకోండి, వాడిని నడి రోడ్డు మీద ఉరి తీయాలి అంటాం కదా, వాడిని నడి రోడ్డు మీద కొట్టాలి అంటామా లేదా? అలాగే మొన్న ఉత్తరప్రదేశ్లో ఒక వీడియో వచ్చింది. ఎవడో ఒక యువకుడు బైక్ మీద ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్ళాడు. సో వాడిని పోలీసులు వెంబడించి మరీ కొట్టారు. ఆ వీడియో చూసి మనమే మెచ్చుకున్నాం చాలామంది. ఇలా ఉండాలి, పోలీసులు అంటే ఇలా ఉండాలి, మిగిలిన వాళ్ళకి భయపడేలా ఉండాలి అని. మరి ఇది అంతేగా, పోలీసులు ఇలా చేస్తే మిగిలిన వాళ్ళకి భయపడతారుగా, మిగిలిన వాళ్ళు తప్పు చేయడానికి భయపడతారుగా. సో ఇది నాణ్యానికి 2 కోణాలు, అన్ని కోణాల్లో చూడాలి. ఇప్పుడు మన సభ్య సమాజం ఈ వీడియోని అన్ని రకాలుగానూ చూడాలి. ఇటువంటి 3rd డిగ్రీలు ఏమైనా ఉంటే లోపాయికారిగా చేసుకోవచ్చు కదా, కాన్ఫిడెన్షియల్గా చేసుకోవచ్చు కదా, బయట చేయకూడదు కదా, బయట బహిరంగంగా అలా కొడతారా, అసలు కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా కొడితేనే మరోసారి తప్పు చేయడానికి భయపడతారు. ఇటువంటి కుర్రాళ్ళు వీళ్ళకేం పని? ఒక కానిస్టేబుల్ మీద దాడి చేయాల్సిన పని ఏంటి? ఈ వయసులో వీళ్ళు ఏం చేయాలి, ఏం చేస్తున్నారు? రౌడీ షీటర్లుగా మారుతున్నారు. సో ఇటువంటి వాళ్ళకి ఈ ట్రీట్మెంటే కరెక్టు. ఇలాగే బహిరంగంగా చేస్తే మిగిలిన వాళ్ళు భయపడతారు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో దీనిలో మనం ఒక జడ్జిమెంట్ అనేది ఇవ్వలేం. నేను జడ్జిమెంట్ ఇచ్చే స్థాయిలో అయితే నేను ఇవ్వను. ఈవెన్ మీరు మీ అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేయండి, తప్పో రైటో మీ అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేయండి. నేను ఒక చట్టం, న్యాయం, రాజ్యాంగబద్ధం, ప్రజాస్వామ్య దేశం, ప్రజల హక్కులు, మానవ హక్కులు అని మాట్లాడితే పోలీసులు చేసింది తప్పు అంట. కానీ ఎథికల్గా మోరల్గా చెప్పాలి అంటే, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా చెప్పాలంటే పోలీసులు చేసింది కరెక్ట్ అంట. వాళ్ళు అలా వ్యవహరించారు కాబట్టి, వాళ్ళు రౌడీ షీటర్లుగా మారుతున్నారు కాబట్టి, వాళ్ళు దారి తప్పారు కాబట్టి పోలీసులు అలా చేయడం కరెక్టే అంట. అర్థమైంది కదా? సో వీళ్ళు ఏదైనా రాసుకొని సాక్షిలో ఒక పుంకాలుగా రాసుకొని, ఇదే సాక్షిలో ఒక 10 రోజుల కిందట ఒక వార్త రాశారు. జేమ్స్ అనే దళిత యువకుడిని కొట్టారు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో అని. దాని ఫాలోఅప్ సాక్షిలో రాశారా? మళ్ళీ రాయిలా. ఎందుకంటే కొట్టిన వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళే, కొట్టించుకుని దెబ్బలు తిన్నోడు వైసీపీ కుర్రోడే, కొట్టిన వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళే. సో అందుకని ఇంకా సైలెంట్ అయిపోయారు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ కూడా చేశారు, సాక్షిలో పెద్ద వార్త రాశారు. తీరా చూస్తే అందరూ వైసీపీ వాళ్ళే. ఒక ఆయన ఏమో భూమన్ గారు అనుచరుడు, ఇంకొక ఆయన పెద్దిరెడ్డి గారు అనుచరుడు, ఇంకొక ఆయన వైసీపీ నాయకులు అనుచరులు, అందరూ అదే పరిస్థితి. సో దాంతో 4 ఖర్చుకొని అరే మనం అనవసరంగా రాసాము, అందరూ మనోళ్ళే అని చెప్పి టాపిక్ డైవర్ట్ చేశారు. ఆ వార్త మళ్ళీ ఫాలోఅప్ కూడా లేదు. అలాంటిది ఈ పార్టీ, ఈ పేపరు. సో వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం. ఏడాదిగా దగ ఏం సాధించారని సంబరాలు, మోసాలతో ప్రజలను వంచి మహానాడు వేడుకల. మహానాడు అది పార్టీ వేడుక, దానికి దీనికి సంబంధం ఏంటి? మీరేం చేశారని ప్లేనరీ పెట్టుకున్నారు 2018లోనే, ఎప్పుడో 2023లో ప్లేనరీ పెట్టారుగా. వైద్యం, విద్య, వ్యవసాయ రంగాలు పూర్తిగా నిర్వీర్యం, శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి సర్కారు దారుణ వైఫల్యం. ఇది ప్రభుత్వ మహానాడు కాదు. ఇక్కడ సాక్షి వల్ల అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం నిర్వహించట్ల మహానాడు, పార్టీ నిర్వహిస్తుంది. అది ఒక పార్టీ వేడుక, అది సర్వసాధారణం. పిచ్చి వార్తలు ఏం రాయాలో తెలియక ఒక పిచ్చి పేపరు, పిచ్చి వార్తలు తప్పదు. కాకానికి 14 రోజుల రిమాండ్, రుస్తుం మైనింగ్ వ్యవహారంపై అక్రమ కేసు నమోదు, వెంకటగిరి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు. డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా. ప్రొసీజర్స్ ఎందుకు ఫాలో కావడం లేదు అని కోర్టు ప్రశ్నించిన వ్యవహారాన్ని సాక్షిలో రాశారు. సిట్ తీరుపై ఏసీబీ కోర్టు ఆగ్రహము, మీకేమైనా స్పెషల్ ప్రొసీజర్ ఉందా అని నిలదీత. అప్పటికప్పుడు విచారణాధికారిని పిలిపించి ప్రశ్నల వర్షం కురిపించిన న్యాయమూర్తి, విచారణాధికారి తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్న న్యాయమూర్తి, నిందితుల కస్టడీ పిటిషన్ 29కి వాయిదా. ఓకే,
పొగాకు రైతుపై ఎందుకు ఈ పగ? పొగాకు కంపెనీలకు వత్తాసు పలుకుతున్న చంద్రబాబు ప్రభుత్వం. కంపెనీలు చెప్పిన ధరలకే పొగాకు కొంటామని ప్రకటించిన మంత్రి అచ్చెన్నాయుడు. ఇక్కడ ఏం జరిగిందంటే ఉత్పత్తి ఎంత జరుగుతుంది అనేది ముందుగా ఒక అంచనా రాలా. కానీ రైతులందరూ ఒకేసారి ఈ బార్లీ పొగాకు వేసేయడంతో ఉత్పత్తి ఎక్కువైపోయింది. డిమాండ్ కంటే ఎక్కువ ఉత్పత్తి అయ్యేసరికి కంపెనీలు ఏమో ధర తగ్గించేస్తున్నాయి. దాంతో వీళ్ళందరూ ఇబ్బంది పడాల్సి వచ్చింది. అయితే మొన్న ఒక 3 రోజుల కిందట మంత్రి అచ్చెన్నాయుడు గారు వెళ్ళి ఇంకొల్లు ప్రాంతంలోని రైతులతో మాట్లాడారు. సీజన్ మొదలై 75 రోజులు గడుస్తున్న 20% మించిన కొనుగోలు. అయితే పొగాకు రైతులకు నిజంగా ఇబ్బంది ఉన్నమాట అయితే వాస్తవమే, నష్టపోతున్నమాట వాస్తవమే. సో రాష్ట్రంలో ఏ వ్యవసాయం ఏ పంటకి గిట్టుబాటు లేదు. టమాటా రైతులు కానీ, పొగాకు కానీ, మిర్చి కానీ చాలామంది నష్టపోతున్నారు. మరి ప్రభుత్వం ఈ విషయంలో 1-2 సార్లు అప్రమత్తంగా ఉంటే బెటర్. వ్యవసాయ శాఖ పనితీరు అయితే సరిగ్గా లేదు. ఇక మహా డ్రామాలో అధికారులు, ఉద్యోగులే సమితులు. నేటి నుంచి కడపలో మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు. అడుగడుగున అధికార దుర్వినియోగం. పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్న చంద్రబాబు. 3 రోజుల పాటు టీడీపీ సేవలోనే అధికారులు. సో మహానాడు ప్రాంగణంలో కూలిన కటౌట్లు. 2 వీఆర్ఓలకు తీవ్ర గాయాలు. ఇక కోనసీమలో విషాదం. గోదావరిలో 8 మంది గల్లంతు. శుభకార్యానికి వచ్చి సరదాగా స్నానాలకు వెళ్ళిన 11 మంది యువకులు. వీరిలో 8 మంది మునక, అందరూ 20 ఏళ్లలోపు వారే. అర్ధరాత్రి వరకు దొరకని ఆచూకీ. పోలీసుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం. పోలీసుల మీద ఏడి సస్తున్నారు సాక్షి వాళ్ళు. ప్రతిదానికి పోలీసులను ముడిపెడుతున్నారు. ఇక మద్యం అమ్మకాల్లో ఎల్లో ట్యాక్స్. కలెక్షన్ బాయ్స్ అవతారం ఎత్తిన ఎక్సైజ్ సిబ్బంది. చిత్తూరు జిల్లాలో ఒక మద్యం దుకాణం నుంచి 30,000 వసూలైన మొత్తంలో కూటమి నేతలకు వాటాలు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ 30,000 అంటే చాలా తక్కువ అండి. గోదావరి జిల్లాలో ఒక్కొక్క మద్యం షాపు నుంచి 1,20,000 ఇవ్వాలి నెలకి. ఒక్కొక్క మద్యం దుకాణం నుంచి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి 1,20,000 ఇవ్వాలి అక్షరాల. గుంటూరు, కృష్ణా, ఒంగోలు లాంటి ప్రాంతాల్లో అంతకన్నా ఎక్కువే ఇవ్వాలి. చిత్తూరు జిల్లాలో 30,000 అంటే తక్కువే మాస్టారు. సాక్షిలో సరిగ్గా రాయండి వార్తలు. తప్పులు రాస్తే ఎలా? నెలకు 1,20,000 అంటే మామూలు విషయం కాదు. కరోనా కలకలం. ఓకే. సుప్రీం జడ్జీలుగా ముగ్గురిని కొలీజియం సిఫార్సు చేసింది. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి అంజేరియా, గౌహాటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విజయ్ బిష్ణోయ్, బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ చందూర్కర్ పేర్లను కేంద్రానికి పంపించారంట. ఓకే. నమస్తే మాస్టర్, బాయ్. సాక్షి వెళ్ళిపోమ్మా జాగ్రత్తగా. అబద్ధం అని తెలిసిన, తప్పు అని తెలిసిన మనం చదువుతున్న పత్రిక సాక్షి. ఆ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ తప్పదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇది కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళు కూడా ఒక దినపత్రిక చలామణి అవుతున్నారు. అండ్ అది నమ్మే వాళ్ళు ఆ ట్రాన్స్లో కూడా మన రాష్ట్రంలో కొంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కాబట్టి చదవాలి. మానవ బాంబులుగా స్లీపర్ సెల్స్. దేశంలో భారీ పేలుళ్లకు సిరాజ్ పథకం. డబ్బు ఆశ చూపి 12 మంది యువకులకు ఎరా. పేలుళ్లకు విజయనగరమే తొలి టార్గెట్. విచారణలో కీలక విషయాలు గుర్తింపు. ఓమో. ఇక పేరుకే ప్రైవేట్ డాబు. వసతుల కల్పనలో ప్రైవేట్ స్కూళ్ళు అంతంతే. రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల సంఖ్య 9,953. రాష్ట్రంలో ఒక్క ప్రైవేట్ పాఠశాలలో కూడా 5 స్టార్ రేటింగ్ లేదంట. 4 స్టార్ రేటింగ్ కూడా చాలా తక్కువ స్కూల్స్కి వచ్చాయంట. సో మనందరం ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు వేసుకునే అడ్వర్టైజ్మెంట్లు, వాళ్ళు వేసుకునే ఫ్లెక్సీలు, వాళ్ళు చెప్పే డాబు, వాళ్ళు చెప్పే మాటలు చూసి వేలకు వేలు ఫీజులు కట్టేస్తారు పేరెంట్స్. కానీ నిజంగా ఆ రేటింగ్ లేదు. నిజంగా వాళ్ళ దగ్గర అన్ని ప్రమాణాలు లేవు. కానీ తప్పదు. అలాగని చూసి ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికి ఇష్టపడట్లేదు. సో అందుకని ప్రైవేట్ పాఠశాలలు కూడా బాగులేవు అని ఒకటి ఇచ్చారు. వాటిలో ఒక్కటి కూడా 5 స్టార్ రేటింగ్ లేదు. అత్యంత నాసిరకంగా వసతుల ప్రమాణాలు ఉన్న 95 పాఠశాలలకు సింగిల్ స్టార్ రేటింగ్ మాత్రమే దక్కింది. అంతంత మాత్రంగా ప్రమాణాలు ఉన్న పాఠశాలలు ఏకంగా 3,420 ఉన్నాయి. వీటికి 2 స్టార్ రేటింగ్ లభించింది. సింగిల్ స్టారు, 2 స్టార్ ఉన్న వాటిల్లో అడ్మిషన్లు క్యాన్సిల్ చేయండి, అప్పుడు లైన్లోకి వస్తారు వాళ్ళందరూ. ఇక ముంబైపై కుంభవృష్టి. 29.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. 107 ఏళ్ళలో ఇదే తొలిసారి అని చెప్పుకున్నాంలే. తర్వాత పోలీసుల ఆధ్వర్యంలో నంబాల అంత్యక్రియలు. సో నంబాల కేశవరావు అంత్యక్రియలు పోలీసుల ఆధ్వర్యంలో జరిగాయి. మరో 5 నక్సల్స్ మృతదేహాలకు ఎండు కట్టెల మధ్య వేసి కిరోసిన్తో దహనం చేసిన బలగాలు. బంధుమిత్రులు లేకపోవడంతో తామే అంత్యక్రియలు చేశామన్న పోలీసులు. మృతదేహాలను అప్పగించమంటే ఇచ్చేది లేదని బెదిరించారని బంధుమిత్రులు చెప్తున్నారు. ఇక నంబాలను సజీవంగా పట్టుకొని చంపారు విప్లవ ద్రోహుల సమాచారంతోనే. సో ఇక్కడ నంబాల కేశవరావు ఏ విధంగా దొరికిపోయాడంటే పోలీసులకి కొంతమంది
మావోయిస్టులుగా ఉంటూ జనజీవన స్రవంతిలో పోలీసులు లొంగిపోయారు, జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. వాళ్ళు నంబాల కేశవరావుకు సంబంధించిన ఆచూకీ ఎక్కడ ఉంటుంది, ఆయన ఏం చేస్తుంటాడు, ఎక్కడ ఉన్నాడు అనేది పోలీసులకు సమాచారం ఇచ్చారంట. ఆ సమాచారంతోనే పోలీసులు నంబాల కేశవరావు మీద 6 నెలలుగా నిఘా పెట్టి కరెక్ట్గా మాటు వేసి అతన్ని చంపేశారని మావోయిస్టులు చెప్తున్నారు. ఇక అధికారం ఉంది, చేశాను అంతే, కమిషన్ నిర్ణయాలు అమలు చేశాను, కస్టడీలో పిఎస్ఆర్ సమాధానాలు, కొన్నింటికి మౌనం, కొన్నింటికి తెలియదని జవాబులు, రెండో రోజు ప్రశ్నలు 32 ప్రశ్నలు, కాసేపు పోలీస్ కమిషనర్ విచారణ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కేసులో ముగిసిన పిఎస్ఆర్ అండ్ మధుసూదన్ కస్టడీ. ఇక పూర్తిగా డీజీపీ గారు వేసి పవన్ కళ్యాణ్ మాకు పెద్దన్న, ఆయన తిట్టినా పడతాం, దిల్ రాజు, థియేటర్ల మూసివేతపై విచారణ జరుగుతోంది, మంత్రి దుర్గేష్. అది పవన్ కళ్యాణ్ మాకు పెద్దన్న. ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సీరియస్ లేఖ వెళ్ళేసరికి మొన్నేమో అల్లు అరవింద్ గారు, నిన్నేమో దిల్ రాజు గారు, ఈరోజు ఇంకెవరో, ఇలా రోజుకొకరు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద 4 పొగడ్తలు పొగిడితే జనసేన వాళ్ళు కూల్ అవుతారు, పవన్ కళ్యాణ్ గారు కూల్ అవుతారు, వీళ్ళ సినిమాలు బతుకుతాయి, వీళ్ళ పరువు నిలబడుతుందని ప్రొడ్యూసర్లు అందరూ రోజుకొకరు వస్తున్నారు. కానీ జరగాల్సినవి జరుగుతున్నాయి. ఇంటర్నల్గా ఈగోలు ఉన్నాయి, ఈర్ష్యలు ఉన్నాయి, కుట్రలు ఉన్నాయి, రాజకీయాలు ఉన్నాయి, అన్నీ ఉంటాయి వీళ్ళ మధ్య. ఇక జమిలితో దేశ ప్రగతి, ఇది భారత జీడీపీకి ఊతమిచ్చే విధానం, ఒకే దేశం ఒకే ఎన్నికను కరుణ కోరుకున్నారు. ఆయన నిర్ణయాన్ని స్టాలిన్ వ్యతిరేకిస్తే ఎలా? జమిలిపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం, అవసరమైతే తమిళనాడు ఎన్నికల ప్రచారం, ఈసారి ఇక్కడ ఎన్డీఏ కూటమి మీద విజయం, చెన్నైలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. అది ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి అంశాలండి. ఆంధ్రజ్యోతిలో సరదాగా లోపల పేజీలకు వెళ్దాం. పుతిన్ పిచ్చోడు, ట్రంప్, ప్రపంచమంతా ట్రంప్ను పిచ్చోడంటే ట్రంప్ మాత్రం ఎదుటి వాళ్ళని పిచ్చోడు అంటున్నాడు. మెక్రాన్ చెంప చెల్లు అనిపించిన భార్య, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ను ఆయన భార్య చెంప మీద కొట్టారా? వియత్నాంలో హోనాయిలో ఆదివారం మెక్రాన్ దంపతులు విమానంలోంచి దిగుతుండగా చిత్రీకరించిన వీడియోలో దృశ్యాలను చూస్తే అవునే అనిపిస్తోంది. ఉగ్రవాదం అంతానికి పాక్ ప్రజలు ముందుకు రావాలి, లేదంటే మా సైన్యం ఆగ్రహానికి గురికాక తప్పదు. ఉగ్రదాడి జరిగితే మోదీ మౌనంగా ఉంటాడా? మా చెల్లెళ్ళ బొట్టు చెరిపేవారిని అంతమొందించి తీరుతాం. దాడి తర్వాతే పాకిస్తాన్కు సమాచారం, పాక్ అభ్యర్థన మేరకే ఆపరేషన్ సింధూర్ ఆపేశాం, విదేశాంగ మంత్రి జయశంకర్. జ్యోతి మల్హోత్రా చుట్టూ 6 గన్మెన్, సుప్రీంకోర్టు జడ్జీలుగా 3 పేర్లు సిఫార్సు. భారతీయ నర్సుల విదేశీ బాట, అధిక వేతనాల కోసం ఇతర దేశాలకు వెళ్తున్న హెల్త్ కేర్ నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా హెల్త్ కేర్ నిపుణుల కొరత తీవ్రంగా ఉంది, భారత్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల ప్రకారం ప్రతి 1000 మంది ప్రజలకు 3 నర్సులు ఉండాలని చెబుతుంటే భారత్లో మాత్రం కేవలం 1.96 మంది మాత్రమే ఉన్నారు. కానీ మన దగ్గర నర్సులు అంటే కాస్త చిన్నచూపు, వైద్యులకి చిన్నచూపే, ప్రజలకి చిన్నచూపే. కానీ విదేశాల్లో నర్సులకు విపరీతమైన డిమాండ్ ఉందంట, అందుకని విదేశాలకు వెళ్ళిపోతున్నారు అని రాశారు. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి అంశాలు పక్కన పెడితే ఆంధ్రప్రభలో మహానాడు ఒకటి రాశారు, గోదావరిలో గల్లంతు గురించి రాశారు, తర్వాత మహానాడు కమిటీలతో చంద్రబాబు చర్చలు 3 రోజుల కార్యక్రమాల నిర్దేశం అని రాశారు. ముంబైలో కొండపాత, వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్, జమిలి సాధ్యమే. ఇవన్నీ అంటే ఇప్పుడు వరకు వచ్చిన వార్తలన్నీ రాసుకొచ్చారు. ఇక్కడ 100% సోలార్ కుప్పం, సీఎం చంద్రబాబు సమీక్షలో నిర్ణయం, పీఎం సూర్య గారి పథకంపై చర్చ. సో కుప్పం నియోజకవర్గం మొత్తం 100% సోలార్ ప్లాంట్లు పెట్టేలా, సోలార్ విద్యుత్ ఇచ్చేలాగా ప్రతి ఇంటికి మాట్లాడుతున్నారనమాట. తర్వాత చౌక డిపోల బహుదూరం, కార్డుదారుల పరేషాన్, అద్దెలు తక్కువని దూర ప్రాంతాల్లో ఏర్పాటు, సచివాలయం నిబంధనలు గాలికి, ఇంటింటి విధానంతో చూసి చూడనట్టు వదిలేసిన అధికారులు, మారిన ప్రభుత్వ నిర్ణయంతో కార్డుదారులకు ఇక్కట్లు. సో ఇప్పుడు ఇంటింటికి రేషన్ అన్నారులే కానీ వీధి వీధికి రేషన్ బళ్ళు వచ్చేది ఆపేశారు, రేషన్ బళ్ళు ఆపేశారు. సో ఇప్పుడు దుకాణాలు, చౌక డిపోలు ఊరికి దూరంగా ఉంటున్నాయి, ఇళ్ళకు దూరంగా ఉంటున్నాయని ఆంధ్రప్రభలో ఒక వార్త రాశారు. అది వ్యాలిడ్ పాయింట్, ఇంపార్టెంట్ వార్త. ఎక్కడో దూరంగా చౌక డిపో ఉంటే అక్కడికి వెళ్ళి ఎలా తెచ్చుకుంటారు అనేది. ఇక ఆకాశంలో కొబ్బరి ధరలు, నీటి కాయ ధరకు రెక్కలు, కురిడి ధరలు అదే దారిలో, దిగుబడులు తగ్గడమే కారణం. సరే, ఇది వంశీ జీజీహెచ్లో వంశీకి వైద్య పరీక్షలు, ఫిట్స్, నిద్రలో శ్వాస ఆగిపోయే సమస్య ఉన్నట్టు నిర్ధారణ, స్లీప్ టెస్ట్ కోసం మరో ఆసుపత్రికి రిఫర్ చేసినట్టు సూపరింటెండెంట్ వెల్లడి. ఫిట్స్ ఉందంట, అలాగే నిద్రలో శ్వాస ఆగిపోతుందంట, అది వంశీ సమస్యలు. సరే, ఈ పక్కన పెట్టేద్దాం. సో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే. 4 పత్రికల్లో వార్తాంశాలన్నీ చివరి వరకు చెప్పుకున్నాం కదా. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సో మీరు ప్రతిరోజు రండి, చూడండి, కొత్త వాళ్ళకు మన వీడియో లింక్ షేర్ చేయండి, మ్యాక్సిమం ఎక్కువ లైక్స్ వచ్చేలా చూడండి. థ్యాంక్ యూ.